కథలోకి వెళ్ళిపోదాం. రెండో భాగం పూర్వకాండం. శ్రీ ప్లస్ రామ ప్లస్ ఆయనము, శ్రీ రామాయణము. 3 పదాలు ఉన్నాయి ఈ పేరులో. శ్రీ అంటే లక్ష్మీదేవి, ఆమె సీతమ్మ. రామ అంటే మహావిష్ణువు. ఆయన అంటే మార్గం. అంటే సీతారాములు నడిచేటువంటి మార్గమే, వారు అనుసరించేటువంటి పద్ధతులే, వారి జీవితమే రామాయణం కథ. అంటే పేరు శ్రీ రామాయణము. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా 84 లక్షల జీవరాశులకు సృష్టికర్త హోమం చేసి ప్రాణం పోసి పుట్టించి జీవులందరినీ తలరాతం రాసి ఎప్పుడు పుట్టాలి, ఎవరికి మరి జన్మించాలి, ఎప్పుడు కళ్యాణం చేసుకోవాలి, ఎప్పుడు కాలం చేయాలి, ఈ 3 తేదీలు అప్పుడే రాసేసి రాసి పంపిస్తాడు జీవులందరినీ. మళ్ళీ రాసేది మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం పుట్టండి, మళ్ళీ పెళ్లి చేసుకుని తేదీ రాస్తాను ఆలోచించి అనేది ఉండదు. 3 తేదీలు అప్పుడే ఉంటాయి కరెక్ట్గా రాసేది. ఆ ప్రకారమే జరిగిపోతుంది. అందువల్ల అటువంటి సృష్టికర్త ఆయన. చతుర్ముఖుడు అంటే 4 శిరస్సులు ఉన్నటువంటి వాడు చతుర్ముఖుడు ఆయన పేరు. సృష్టికర్త అయినటువంటి ఆ పదంలో ఉంటాడు కాబట్టి దాన్ని బ్రహ్మ అన్నారు. పదం పేరు అది, ఆయన పేరు కాదు. ఆయన అసలు పేరు చతుర్ముఖుడు. 4 కనకాలు ఉంటాయి కాబట్టి అంతకుమించి ఏం పేరు లేదని. అందుకని ఆ పదవి పేరుతో కలిపి ఆయన అసలు పేరుని 2 కలిపేసి చతుర్ముఖ బ్రహ్మ అని అనుకుంటారు. అంటే సృష్టికర్త, విధాత గురించి అన్నీ ఆయన ఆ పేరు నాయకుడు. అటువంటి ఆయనకు 9 మంది కుమారులు ఉన్నారు, నవబ్రహ్మలని. అంటే ఆయన భార్య సరస్వతి గర్భం ధరించి వారిని ప్రశ్నించలేదు. ఆయన శరీరం ఉండే పుట్టించేవాడు కదా, సృష్టికర్త కదా. అందుకని ఆయన సంకల్పం చేతనే వాళ్ళు ఒక్కొక్క భాగం నుంచి శరీరంలో పుట్టు చేశారు. ఎందుకు పుట్టించాడు 9 మంది కొడుకులను? ఏం అవసరం వచ్చింది ఆయనకి? కారణం అయితే కార్యం జరగదు. అవసరం ఉంటేనే కదా ఎవరైనా ఏమైనా ఏ పని చేస్తారు. కొడుకులు కావాలన్నా, కుమార్తెలు కావాలన్నా. అందుకని ఈ జీవులను పుట్టించడంలో, సృష్టి చేయడంలో ఎంతమంది? 84 లక్షలే. ఒకరా ఇద్దరా? 1 లక్ష 2 లక్షలే. చూడండి ఎంతమంది మన జీవులు మనతో కలుపుకొని, మృగాలు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, సముద్రంలో ఉండేటువంటి కుండిగలాలు, చేపలు, ఏమయ్యా తాబేళ్ళు ఎన్ని ఉన్నాయో, చెట్లు, వృక్షములు, తీగలు, అన్ని జీవులే. ఇవన్నీ 84 లక్షలు ఉన్నాయి. ఆ లెక్కలు ఉన్నాయి లేదు. అర్థంలో చెప్పేస్తా. ఏమిటి అంటే భూజములు 21 లక్షలు అంట. భూమి అంటే నేల. నేలలో నుంచి విత్తనం వేస్తే, ఏ విత్తనం వేస్తే ఆ మొలక వస్తుంది, ఆ చెట్టు పైకి పెరుగుతుంది, ఆ తీగ వస్తుంది. ఇలాంటివి 25 లక్షలు అంట భూజములు. ఎన్ని వృక్షాలు, ఎన్ని తీగలు, ఎన్ని అడవులకు వెళ్ళండి, మనకు తెలిసిన కొన్నే ఎన్నో. అది 25 లక్షలు అని చెప్పారు సార్. అన్ని మొత్తం చెప్పలేదు, నాకు శక్తిగా. కాబట్టి జలజములు అవి 21 లక్షలు అంట. అంటే నీటిలోని పుట్టేవి, నీటిలోనే ఉంటాయి జీవులు. అక్కడే తింటుంటాయి, అక్కడే ఆహారం సంపాదించుకుంటాయి, అక్కడే సంతానాన్ని కంటాయి, అక్కడే కాలుతాయి. సముద్రంలో, నదుల్లో, సరస్సుల్లో, చెరువుల్లో చూసి ఉన్నాయి. ఇవన్నీ అవి జలజములు అంటారు. తర్వాత మాతృజములు అంటే తల్లి కడుపులో నుంచి పుట్టి భూమికి వస్తారు. ఇప్పుడు మనమంతా ఎక్కడి నుంచి వచ్చినామో, మన తల్లి గర్భంలో నుంచి భూమికి వచ్చినాం. మనలాంటి వాళ్ళు ఇంకా ఉన్నాయి కదా. మరి మృగాలు, జంతువులు, ఇవన్నీ 8 రకాల జంతువులు ఆ తల్లి కడుపు నుంచి వచ్చేటువంటి బిడ్డలు మాతృజములు 21 లక్షలు. ఇది చివరిగా అండజములు. అండం అంటే గుడ్డు. ఎన్ని పక్షులు, కోళ్ళు, బాతులు గుడ్లు పెడతా ఉన్నాయి, పొదుగుతున్నాయి. ఆ అండంలో వచ్చి పిల్లలు పిల్లలు వస్తుంటాయి, చూస్తాం కదా. ఇవి అందుకే అండజములు. అంటే జన్మించడం. అండ అంటే గుడ్డు. అందులో నుంచి పుట్టేవి భూమి మీదకి వచ్చేవి అవి 25 లక్షలు అంటారు అమారాలు. మొత్తం 84 లక్షలు దేవాలయాలు మనతో కలుపుతారు. అందులో మనం ఒక జీవరాశి అంతే. కాబట్టి భూజములు 21 లక్ష, జలజములు 21 లక్ష, మాతృజములు 21 లక్ష, అండజములు 21 లక్ష, మొత్తం 84. ఇది జీవరాశులు. వీరందరూ పుట్టించే దేవుడు ఆయన. ఎంత పని ఎంత పెద్ద పని అయింది.
ఇంకంత జీతం తీసుకోవాలి ఆయన. ఆ విధంగా అటువంటి ఆయనకి సృష్టి కార్యక్రమంలో ఈ జీవులను పుట్టించడంలో నాకు పని ఎక్కువగా ఉన్నాయా. పుట్టించడం ఒకటేనా? తేదీ రాయాల, పుట్టిన తేదీ రాయాల, పెళ్లి చేసుకునే తేదీ రాయాల, కాలం చేసే తేదీ రాయాలి, ఇవన్నీ రాసి పంపించాలా? ఈ కార్యక్రమంలో ఈ విధానంలో నాకు పని ఎక్కువగా ఉంది, పీడిక లేదయా, కొంతమంది సహాయంగా ఉంటే బాగుంటుంది హెల్ప్ పక్కన అనుకున్నానట ఆయన. బ్రహ్మ ఒక్కడే అన్ని చేసుకోలేదు కదా, మనం ఒక్కడే ఇంట్లో పనులు చేసుకుంటామా? భార్య కొన్ని పనులు చేస్తుంది, కొడుకులు కుమార్తెలు కొన్ని పనులు చేస్తారు, పని మనిషి కొన్ని పనులు చేస్తారు, అన్నీ చేస్తే వాళ్ళ కానీ అన్నీ జరుగుతాయి. సమయానికి మనం చేసుకుంటాం, అనుకున్న కార్యానికి వెళ్తూ ఉంటాం, ఒప్పుకుంటాం. అందువల్ల ఈయన కూడా ఈ సృష్టి కార్యక్రమంలో మనకు సహాయంగా ఉండాలని 9 మంది కొడుకులను స్వయంగా తనకు తానుగా సంకల్పం మాత్రం చేత పుట్టించుకున్నాడు. 9 మందిని ఎందుకు పుట్టించినాడు? 5 మంది పుట్టించుకుంటాడా, 7 మంది పుట్టించుకుంటాడు? నంబర్ అక్కడ 9. ఎందుకంటే అంకెల్లో పెద్ద నంబర్ 9, తర్వాత పెద్ద అంకె లేదు. 10 కావాలంటే 1 వేసుకుని పక్క సున్నా పెట్టుకోవాలి, 2 వచ్చేస్తాం. ఇంకా 100 కావాలంటే 2 సున్నా పెట్టాలి, 1 వేసుకోవాలి. 1000 అంటే 3 సున్నా పెట్టాలి. అట్లా అంకెలు పెరిగిపోతాయి. ఒక అంకెతో ఉండేది నెంబర్ 1 చిన్న అంకె, పెద్ద అంకె 9, అది 9. అందువల్ల ఆ 9 అంకె అనేది చాలా మంచిదని, అందుకని నవమి తిథి రోజు కూడా 9వ తిథి రోజే ఎవరు మరి అమావాస్య తర్వాత రాముల వారు పుట్టినటువంటి తిథి కూడా అది నవమి తిథి. రామాయణంలో కూడా ఆయన కాబట్టి అందుకని 9 మంది కుమారులను స్వయంగా తనకు తానుగా తన శరీరం నుంచి పుట్టించుకున్నాడు. వారి పేర్లు కూడా ఉన్నాయి. మనకు కొడుకులకు కుమార్తెలకు పేర్లు పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా ఆయన పెట్టేసాడు. దక్షుడు, వశిష్ఠుడు, అత్రి, పుణ్యుడు, ఋతువు, రతువు, కర్ధముడు, మరీచి అని 9 మంది కొడుకులు. అదే ఇంకా ఒక నలుగురు ఉండాలండి. వాళ్ళు కూడా సార్లు అనుకున్నాడు ఏమైనా. తర్వాత ఇంత పని ఎక్కువ అయిపోయింది. 9 మంది వాళ్ళు కూడా పూర్తి కావడం లేదు, రోజు అనుకున్న పని లేట్ అయిపోతాం అనుకోని ఆలస్యం అని మళ్ళీ ఒక నలుగురిని గుర్తించుకున్నాను. వాళ్ళు ఎవరు? సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. వీళ్ళందరినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు. 9 మంది ఒక పేరుతో పిలిచారు కదా, నవబ్రహ్మరాజు. వీళ్ళకి సనక సనందాలు మహర్షులు, నలుగురు ఒకే పేరు, విడివిడిగా అయితే పేరు లేదు. సరే, అంతవరకు బాగుంది. 9 మంది ఒక నలుగురు 11. తర్వాత ఏం చేశాడు? ఈ ప్రపంచంలో చాలా మంది అహంకారంతో, గర్వంతో నాకు ఇచ్చిన వాడు లేడు, నేనే గొప్పవాడిని అనేటువంటి విద్యలో కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అధికారంలో కావచ్చు, కలిగి బలిన అధికారం నేను గొప్పవాడిని అని నిమిషాలు చెప్తా తప్పులు కలుగుతూ పొరలు పడుతూ ఉంటారు. వారి యొక్క గర్వాన్ని అణిచి వారికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి, వారిని మంచి మార్గంలో నడిపించడానికి, సత్య ధర్మాలు పాటిస్తూ ధార్మిక జీవనం గడిపే విధంగా చేయడానికి నాకు మళ్ళా ఒక కొడుకు కావాలి ఈ పని చేయడానికి అనుకున్నాక. ఆయన అనుకున్నాడు. ఊరు భాగం నుంచి పుట్టుకొచ్చాడు ఒక కుమారుడు. ఎవరు ఆయన? నారదమ్మ. వీళ్ళంటే పరిస్థితి ఇప్పుడు ఎన్ని ఆలోచనల పాపానికి అంటే పరమానికి సృష్టికర్త బ్రహ్మదేవుడికి. అందువల్ల మొత్తము నవబ్రహ్మలు 9 మంది, సనకసందాది మహర్షులు 9, నారదుడు ఇంతమంది 14 మంది కొడుకులైన వీళ్ళందరూ సృష్టి కార్యక్రమంలో జీవులు పుట్టించడంలో 84 జీవరాశుల యొక్క వారి యొక్క జన్మించడంలో సహాయం చేస్తూ ఉంటారు. ఇదండి ఆయన పని ఏం పని చేస్తాడు బ్రహ్మదేవుడు అంటే. అటువంటి ఆయనకు 9 మంది కొడుకులు అని చెప్పాం కదండి. నవబ్రహ్మలు, అందులో దక్షుడు, వశిష్ఠుడు, అత్రి, పులత్యుడు 4వ బ్రహ్మ. బ్రహ్మదేవుడు కొడుకు కాబట్టి చివరిలో బ్రహ్మ అనే పదం గౌరవంగా ఉంటుంది. ఆయన పేరు పులత్యుడు. బ్రహ్మదేవుడు కొడుకు కాబట్టి పులత్య బ్రహ్మ 4వ కొడుకు. అక్కడి నుంచి రామాయణం మొదలైంది. మనకు రామాయణం ఎక్కడి నుంచి ప్రారంభం అంటే ఆయన అక్కడి నుంచి. కాబట్టి అటువంటి చతుర్ముఖ బ్రహ్మ కుమారుడు పులత్య బ్రహ్మ, పులత్య బ్రహ్మ కుమారుడు విశ్రవణుని బ్రహ్మ. ఆయనకు మొదట వివాహం జరిగింది, కళ్యాణం. శుశ్రోణి తృణబిందుడైనటువంటి ఒక రాజర్షి కూతురు, బ్రాహ్మణుని యొక్క వంశం అండి. ఆ పేరు శుశ్రోణి. అంటే మంచి మాటలే వింటుంది, మంచి కథలే వింటుంది, పనికిరాని మాటలు, పనికిరాని కథలు విందాన్ని. అందుకని శుశ్రోణి అని పేరు పెట్టారు. అందువల్ల ఆమెను కళ్యాణం చేసుకున్నాడు. ఎవరు? విశ్రవసు బ్రహ్మ. ఆయనకు పుట్టేటువంటి కుమారులే
కుబేరుడు, ఆయన ధనాధ్యక్షుడు, నవనిధులకు అధిపతి, యక్షులకు రాజు, ఉత్తర దిక్కుకు అధిపతి, అలకాపురేటువంటి పట్టణంలో ఉంటాడు. ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు వాడైనా కోటీశ్వరుడైనా పెళ్లి చేసుకోవాలండి. నేను తప్పచ్చు, మీరు డీల్ చేస్తున్నారు కదా, వైనస్ నేను చేసుకున్నా తప్పదు. ఎవరికి జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారం గొప్పవాడు. నాకు పెళ్లి పెట్టాకులు వద్దని చెప్పేసి ఒక్కడిగా తిరుగుతా ఉన్నాడు, నాకు గొప్పతాను. అందుకని ఒకటి దానం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా, అతిథి అభ్యర్థిని ఆదరించాలన్నా, ఒకటి సహాయం చేయాలి, సంసారం చేయాలి. సన్యాసం ఏం చేస్తాడు, ఆయనకి ఏమంటుంది సన్యాసి దగ్గర అన్నట్టుగా సంసారం గొప్పవాడు. ఆయన కూడా కళ్యాణం చేసుకున్నాడు కుబేరుడు, విశ్వవసు బ్రహ్మ కుమారుడు. ఆయన భార్య పేరు చిత్రలేఖ. ఆయనకు ఇద్దరు కుమారులు జన్మించారు.